వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో లాస్ట్ క్లాస్ లో మనం 1909వ సంవత్సరం నాటి చట్టం చూసాం, మార్లే మింటో రిఫార్మ్స్ అని చెప్పి. అండ్ ఆ చట్టం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మనకు మరొక భారత ప్రభుత్వ చట్టం అనేది వచ్చింది. దాన్ని మనము మాంటేగ్ థీమ్స్వర్త్ సంస్కరణలు అని కూడా అంటాం. ఎందుకు అంటే నాటి రాజ్య కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఈ పోస్ట్ మనకు ఎప్పుడు క్రియేట్ అయిందో కూడా మీకు గుర్తుండాలి. 1857 సిపాయి విప్లవం అనంతరం 1858వ చట్టంలో ఈ పోస్ట్ అనేది క్రియేట్ అయింది. మాంటేగ్, అదేవిధంగా నాటి గవర్నర్ జనరల్ గా చేమ్స్ఫోర్డ్ ఉన్నారు. సో వాళ్ళిద్దరి పేరు మీదుగానే ఈ చట్టాన్ని పేర్కొన్నారు, రైట్. సో అండ్ అదేవిధంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెడతామని 1917 ఆగస్టు 20న బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఇంకా చెప్పాలంటే ఆ ప్రకటన చేసింది కూడా మాంటేగ్. దీంతో భారతీయుల్లో ఒక ఆశ అనేది వచ్చింది, మంచి ప్రభుత్వం అనేది వస్తుంది, ప్రాబబ్లీ బహుశా ఒక జవాబుదారీగా ఉండే ప్రభుత్వం, ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రజలను కష్టాలను పట్టించుకొని అవి పరిష్కరించే ప్రభుత్వం అయ్యుండొచ్చు అనుకున్నారు. సో ఆ మేరకు చట్టాన్ని రూపుదాలుస్తామని చెప్పారు. మరి 1919 భారత ప్రభుత్వ చట్టం అనుకున్నట్టుగా జరగలేదు. నిజానికి చట్టం రాకముందు నుంచే బ్రిటిష్ పట్ల వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగింది. దీనికి కారణము ఈ భారత ప్రభుత్వం చట్టం రాకముందే రౌలాట్ అనే ఒక చట్టం రావడము, అదేవిధంగా జలియన్వాలా బాగ్ హింసాకాండ జరగడం, ఇవన్నీ కూడా మనకయ్యాయి. అండ్ ఎప్పుడు శాంతియుతంగా ఉండే రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులకు కూడా ఈ రౌలాట్ చట్టము, ఆ తర్వాత కాలంలో మనకు జరిగిన జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా బాగా ఆగ్రహాన్ని తెప్పించాయి. సో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వాళ్ళిద్దరూ పొందిన తమ బిరుదులను కూడా సరెండర్ చేశారు, వెనక్కి ఇచ్చేశారు అన్నమాట. సో అలాంటి సమయంలో ఈ భారత ప్రభుత్వ చట్టము వచ్చింది. సో దీంట్లో కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి అంటే ద్విశాసన సభ, అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికలు. సో మీకు గుర్తుంటే పరోక్ష ఎన్నికలు మొదటిసారిగా భారతదేశంలో 1892వ చట్టం ద్వారా, కౌన్సిల్స్ చట్టం ద్వారా వచ్చింది. బాగా ఇంపార్టెంట్. అవి పరోక్ష ఎన్నికలు అంటే ఎన్నికలు అన్న కాన్సెప్ట్ మనకు అప్పుడు వచ్చింది. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలు అన్న కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా మనకు 1919 సంవత్సరంలో వచ్చింది, రైట్. సో మరి ద్విసభలు అంటే ఏంటి? ఓకే, ద్విసభలు అంటే ఇక్కడ 2 హౌసెస్ ఉంటే దాన్ని ద్విసభ శాసనసభ విధానము అంటాం. ఇప్పుడు మనము కేంద్ర స్థాయిలో తీసుకుంటే మనకు లోక్సభ ఉంది, అదే విధంగా మనకు రాజ్యసభ కూడా ఉంది. లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. 2 హౌసెస్ ఉండడాన్ని మనము ద్విసభ అంటాం. ఇప్పుడు భారతదేశంలో కేంద్ర స్థాయిలో ద్విసభ విధానం ఉందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ. కేంద్ర స్థాయిలో ప్రస్తుతము భారతదేశంలో ద్విసభ అనే విధానము ఉంది. మరి రాష్ట్ర స్థాయిలో ద్విసభ విధానం ఇప్పుడు ఉందా అని అంటే అది ఆప్షనల్ గా పెట్టారు. సో అంటే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే రాష్ట్రాలు కావాలనుకుంటే ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదు అని అంటే ఒకే ఒక సభను కొనసాగించుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఈ ద్విసభ విధానం అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, బీహార్ లో ఉంది, తెలంగాణలో ఉంది. ఈ విధంగా మనకు కొన్ని రాష్ట్రాల్లో ద్విసభ విధానం అనేది ప్రస్తుతం మనకుంది. తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ లో ద్విసభ విధానాన్ని అబాలిష్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సో అది మరో రకమైన ప్రక్రియ. కానీ కేంద్ర స్థాయిలో ఖచ్చితంగా 2 సభలు ఉండాల్సిందే, లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ అంటేనే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఆర్టికల్ 79 ప్రకారము పార్లమెంట్ అనంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. మరి దీనికి ఎక్కడ పునాది పడింది? ఈ ద్విసభ విధానానికి ఏ చట్టంలో మొదటిసారిగా వచ్చింది అని అంటే 1919వ చట్టంలో మనకు ఇది మొట్టమొదటిసారిగా ప్రస్తావన వచ్చింది. ఈ ద్విసభ, దీన్నే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటాం. ఓకే, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని అంటాం. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ని లేదా ద్విసభని మనకు స్వాతంత్రం తర్వాత రాజ్యసభ అని మార్పు చేశారు. రాజ్యసభ. సో ద్విసభ మొత్తం 60 మంది సభ్యులు ఇందులో ఉంటారు. అండ్ ఒక్కో సభ్యుడి పదవీ కాలం మనకు ఎంత అంటే 5 సంవత్సరాలు, రైట్. సో ఇప్పుడు రాజ్యసభ మెంబర్ పదవీ కాలం
6 సంవత్సరాలు. సంఖ్య అప్పటికి ఇప్పటికి ఎప్పుడు మనం బేరీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 245 ఉన్నారు ప్రస్తుతం. అప్పుడు 60 మంది మాత్రమే. సో ఈ 60 మందిలో రైట్, ఈ 60 మందిలో 27 మంది నామినేట్ అవుతారు, 33 మంది ఎన్నికవుతారు. రైట్. సో రాజ్యసభ లాంటి సభ అది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. 33 మంది ఎన్నికవుతే 27 మంది నామినేట్ అవుతారు. ఈ 33 మందిలో మళ్ళీ 17 మంది సాధారణ అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు అన్నమాట. 11 మంది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, అండ్ అదే విధంగా 3 యూరోపియన్లు అండ్ 1 సిక్ కమ్యూనిటీ. యూరోపియన్స్, ఒకరేమో సిక్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఉంటారు. ఈ విధంగా మనకు 60 మందిని సర్దుబాటు చేస్తారనమాట. 27 మంది మనకు నామినేట్ అవుతారు, 33 మంది ఎన్నిక అవుతారు. సో ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ మనకు. అదే విధంగా ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇప్పటిదాకా డిస్కస్ చేసాం, 60 మంది సభ్యులు. ఇప్పుడు రాజ్యసభ లాంటిది మరొక సభ, ద్విసభ అన్నాం కదా, ఇది మొదటి సభ, ఎగువ సభ అయిపోయింది. దిగువ సభకు వస్తే మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్. దీన్నే ఇప్పుడు మనం ఏమంటున్నాం, లోక్సభ అంటున్నాం. ఓకే, దీనినే మనం ఇప్పుడు లోక్సభగా ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇందులో మరి మొత్తం సభ్యుల సంఖ్య 145. ఇప్పుడు మనకు లోక్సభ సభ్యుల సంఖ్య 545 గా ఉంది. అప్పుడు ఎంత ఉండింది అంటే 145 మాత్రమే ఉండింది. 145 రైట్. మరి ఒక్కో సభ్యుడి పదవి కాలం 3 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కో సభ్యుడి పదవి కాలం 5 సంవత్సరాలు. లోక్సభ పదవి కాలమే 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు కాగానే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు. మరి ఈ 145 మంది, ఓకే, 145 మెంబర్స్ ఎట్లా, ఓకే, దీంట్లో మనకు ఏ విధంగా సిస్టమ్ ఉంది అని అంటే 41 మంది నామినేట్ అవుతారు. ఓకే, 41 మంది. ఇంతకుముందు రాజ్యసభలో చెప్పాను కదా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లో 27 మంది నామినేట్ అవుతారు, కానీ ఇందులో 41 మంది నామినేట్ అవుతారు అండ్ 104 ఎన్నికవుతారు. అంతే కదా, 145 నుంచి మనం 41 తీసేస్తే 104 మెంబర్స్. ఇందులో మళ్ళీ 52 జనరల్ అభ్యర్థులు ఉంటారు, 30 మంది ముస్లిమ్స్ ఉంటారు. సో మనకు తెలిసిందే 1909వ చట్టం ప్రకారము మరి మత నియోజకవర్గాలను ఇచ్చారు. అంటే ముస్లిం అభ్యర్థులకే కేటాయిస్తారు ఆయా రిజర్వేషన్లు, ముస్లిం అభ్యర్థులే ఓటేస్తారు. అదే విధంగా ఈ తరహా రిజర్వేషన్ అనేది మరి అప్పుడు ఈ 1919 చట్టం ద్వారా, 1919 యాక్ట్ ద్వారా యూరోపియన్లకు విస్తరించారు, బ్రిటిష్ వాళ్లకు విస్తరించారు. రైట్. సో ఇందులో 9 మంది యూరోపియన్స్ ఉంటారు, 9 మంది యూరోపియన్స్ ఉంటారు, 7 ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. ఓకే, ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు. ఓకే, 7 ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. అండ్ అదే విధంగా 4 ఏమో భారతీయ కమ్యూనిటీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్. ఓకే, 4 రిప్రజెంటేటివ్లు భారతీయ సమాజం నుంచి ప్రతిబింబించే వాళ్ళు అని చెప్పి పేర్కొన్నారు. ఓకే, 2 సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. సిక్ కమ్యూనిటీ కింద రిజర్వేషన్ ఇచ్చారు ఈ చట్టంలో. సో ఈ విధంగా మనకు ఈ 145 మందిలో 104 మంది ఎన్నికయ్యే అభ్యర్థులు ఉంటే 41 మంది మనకు నామినేటెడ్ అభ్యర్థులు ఉంటారు. మరి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి చైర్మన్ గా విఠల్ భాయ్ పటేల్ ఉన్నారు. అండ్ తొలి చైర్మన్ అని చెప్పాను కదా, ఈ పదవినే ఇప్పుడు మనము స్పీకర్ అంటున్నాం. స్పీకర్, రైట్. సో విఠల్ భాయ్ పటేల్ అంటే టెక్నికల్ గా చెప్పాలి అంటే స్వాతంత్రం రాకముందు భారతదేశంలో తొలిసారిగా స్పీకర్ గా పనిచేసింది విఠల్ భాయ్ పటేల్. ఆ చైర్మన్ పదవే ఇప్పుడు లోక్సభ స్పీకర్ పదవిగా మారింది. దీనికి ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను పేర్కొన్నారు. సచ్చిదానంద సిన్హా ఈ పదవి ఇప్పుడు మనకు డిప్యూటీ స్పీకర్ గా మారింది. మొత్తం మన డిస్కషన్ లో సచ్చిదానంద సిన్హా 2 సార్లు వస్తారు. ఇప్పుడు ఒకసారి, అండ్ దీని తర్వాత నేను 1935 యాక్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలు, రాజ్యాంగ సభ అన్ని చెప్తాను. సో ఈ రాజ్యాంగ సభ ఏర్పాటైంది. దీనికి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా మళ్ళీ ఎన్నికవుతారు, మళ్ళీ అప్పుడు వస్తారు. సో ఇప్పుడు ఆయన బాగా యంగ్గా ఉండేవారు సచ్చిదానంద సిన్హా. అండ్ ఎప్పుడైతే మనకు రాజ్యాంగ సభ అనేది ఏర్పాటైందో అప్పటికి బాగా సీనియర్ అయిపోయారు. అండ్ అప్పుడున్న సభ్యుల్లోకెల్లా ఈయనే అత్యంత సీనియర్ గా ఉండేవారు. అలా సీనియర్ గా ఉండే వాళ్ళను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది ఒక పద్ధతి. దాన్ని భారతదేశం ఫ్రాన్స్ అనే దేశం నుంచి తీసుకుంది. రైట్. సో అది మళ్ళీ వస్తుంది చెప్తాను. సో సచ్చిదానంద సిన్హా మొత్తము
భారత రాజ్యాంగ పరిణామ క్రమము ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ లో 2 సార్లు వస్తారు సచ్చిదానంద సిన్హా. మనం 1909 యాక్ట్ చెప్పినప్పుడు మీకు ఇంకొకటి చెప్పాను, ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అని. ఆయన మనకు రకరకాల సందర్భాల్లో వస్తారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో చోటు సంపాదించిన మొట్టమొదటి భారతీయుడు, భారతదేశం తరఫున గవర్నర్ అయిన మొట్టమొదటి వ్యక్తి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి అటార్నీ జనరల్ పదవి చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు. ఇట్లా వచ్చినప్పుడల్లా అన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్స్ ఏంటి? 2 సభలు ఏర్పడ్డాయి కేంద్ర స్థాయిలో. ఆ 2 సభలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. సో 1919 యాక్ట్ అనేది ఒక పునాది. అండ్ మత ప్రాతిపదికన నియోజకవర్గాలను క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపాస్లు కూడా కల్పించారు. అంటే ఏంటి? ఎక్కడైతే ఆంగ్లో ఇండియన్స్ కంటెస్ట్ చేస్తారో, పోటీ నిలబడతారో, ఆంగ్లో ఇండియన్లు మాత్రమే ఓటేస్తారు. వేరే వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదు. అదే విధంగా క్రిస్టియన్లకు. ఇది మొట్టమొదటిసారిగా మనకు 1909 చట్టంలో వచ్చింది. దీన్ని విస్తరించారు 1919 చట్టంలో. అండ్ సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఇందులో ఇచ్చారు. మరి ప్రత్యక్ష ఎన్నికలు అంటున్నాం. ఓకే, ప్రత్యక్ష ఎన్నికలు అని అంటున్నాం మనం. ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఎవరు ఓటేస్తారు, 18 ఇయర్స్ ఏజ్, ఇవన్నీ కూడా మనం చర్చిస్తే ఆదాయ పన్ను కట్టే వాళ్లకు, బాగా చదువుకున్న వాళ్లకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు. సో అంటే అప్పటి ఎన్నిక విధానం అనేది మనకు సార్వత్రిక ఓటు విధానం అని లేదు. సార్వత్రిక ఓటు విధానాన్ని ఇంగ్లీష్ లో మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఇప్పుడు 18 ఏళ్లు దాటిన ఏ పౌరుడికైనా సరే భారతదేశంలో ఓటు హక్కును కల్పిస్తారు. 18 ఇయర్స్ మాత్రమే. ట్యాక్స్ కడుతున్నారా, కట్టడం లేదా, సంపాదిస్తున్నారా, సంపాదించడం లేదా, చదువుకున్నారా, చదువుకోలేదా, ఈ ప్రాతిపదికలు ఏం లేదు. ప్రస్తుతం భారతదేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తారు. నిజానికి మూల రాజ్యాంగం ప్రకారం 21 సంవత్సరాలు ఉండింది. దాన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 18 ఏళ్లకు తీసుకొని వచ్చారు. రైట్. సార్వత్రిక ఓటు విధానం అనేది ప్రస్తుతం ఉంది. కానీ అప్పుడు అట్లా కాదు. ట్యాక్స్ పేయర్స్ అదేవిధంగా బాగా చదువుకున్న వాళ్లకు మాత్రమే ఈ అవకాశాన్ని, ఓటు వేసే అవకాశాన్ని, ఆ హక్కును కల్పించారు. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించింది ఇదే చట్టము. అండ్ ప్రపంచంలో మహిళలకు మొట్టమొదటిసారిగా ఓటు హక్కును కల్పించిన దేశం ఏది అంటే న్యూజిలాండ్ దేశము. ప్రపంచంలో తొలి దేశం అది న్యూజిలాండ్ దేశం ఈ ఓటు హక్కును కల్పించింది. అయితే ఇది ఓటు హక్కు 1893 ఆ ప్రాంతంలో కల్పించింది. అప్పటికి ఆ దేశం ఇంకా బానిసత్వ దేశంగానే ఉంది. సో ఇది కూడా మనకు అడిగిన క్వశ్చనే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కును కల్పించిన మహిళలకు ఓటు హక్కు కల్పించిన బానిస దేశం ఏది అని అంటే న్యూజిలాండ్ అని చెప్పాలి. అలా కాకుండా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన స్వతంత్ర దేశం ఏది అనంటే అప్పుడు ఐర్లాండ్ అని చెప్పాలి. ఐర్లాండ్. ఇవన్నీ జీకే బిట్స్ ఇవి. ఓకే, ఐర్లాండ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఓటు హక్కు అనేది 1919 యాక్ట్ ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు రావడము, మహిళలకు కూడా ఓటు హక్కు రావడం. వాళ్ళు బాగా చదువుకుంటే మహిళలు వాళ్ళు ట్యాక్స్ పే చేస్తుంటే, వాళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళు కూడా ఓటు హక్కు ఇచ్చారు. అండ్ అదే విధంగా ఈ సభలను పదవీ కాలం పూర్తి కాకముందు రద్దు చేసే అధికారం గవర్నర్ జనరల్ కు ఉంటుంది. సో అంటే అప్పటి గవర్నర్ జనరల్ పోస్టే ఇప్పుడు మనం రాష్ట్రపతి పోస్ట్ అని అనుకున్నాం అనుకోండి. సో మరి ఇప్పుడు భారత రాష్ట్రపతికి ఒక లోక్సభ పదవీ కాలం పూర్తి కాకముందే రద్దు చేసే అధికారం ఉందా ప్రస్తుతము అని అడగొచ్చు. ఉందా అంటే ఎస్ ఉంది. అయితే కండిషన్స్ ఉంటాయి. లోక్సభలో ఏ ఒక్కరికి మెజారిటీ లేనప్పుడు, మరి ఏ ఒక్కరు కూడా మెజారిటీ ఉండే వాళ్ళు ఎవరు అధికారంలో వస్తారన్న విశ్వాసం రాష్ట్రపతికి లేనప్పుడు ఆయన లోక్సభను రద్దు చేసి 6 నెలల్లో మరి ఎలక్షన్స్ ను నిర్వహించవచ్చు. రైట్. సో ఇప్పుడు ఇది కొనసాగుతుంది, బట్ కండిషన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఇది మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ చట్టం 1919 లో వచ్చినప్పటికీ అమలు మాత్రం మనకు 1921 నుంచి అమలైంది. సో మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేశారు. అదే విధంగా రైల్వే బడ్జెట్ ను కూడా వేరు చేశారు. రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేశారు, రైల్వే బడ్జెట్ ను కూడా వేరు చేశారు మొట్టమొదటిసారిగా. సో కేంద్ర బడ్జెట్ అదేవిధంగా రైల్వే బడ్జెట్లను, కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ వేరు చేశారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ లో మనకు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ రెండు కూడా వేరు చేశారు. రైట్. సో మళ్ళీ తర్వాత 2016లో సాధారణ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ రెండింటిని కలిపేశారు. వివేక్ దెబ్రాయ్ కమిటీ సూచన మేరకు.
వివేక్ దెబ్రాయ్ కమిటీ సూచన మేరకు, అక్వర్త్ కమిటీ సూచన మేరకు మనకి ఏం జరిగింది, కేంద్ర బడ్జెట్ ను రైల్వే బడ్జెట్ ను వేరు చేశారు. కేంద్ర బడ్జెట్ సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ అని వేరు చేశారు. అండ్ దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మనకు వివేక్ దెబ్రాయ్ నీతి ఆయోగ్ సభ్యుడు అయినప్పుడు ఆయన నేతృత్వంలోని ఒక కమిటీ సూచన మేరకు మనకు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ అని విలీనం చేశారు. ఇప్పుడు ఒకటే బడ్జెట్ గా మనకు వస్తుంది. అండ్ అదేవిధంగా కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ను కూడా వేరు చేశారు. అండ్ దెన్ పబ్లిక్ అకౌంట్ కమిటీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటయ్యాయి. బాగా ఇంపార్టెంట్ ఇది. సో అప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేశారనమాట, లీ అనే వ్యక్తి నేతృత్వంలో. లీ కమిషన్ అంటాం దాన్ని, లీ కమిషన్. సో ఇది మీకు గుర్తుపెట్టుకోకపోయినా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏర్పాటు అయ్యింది అప్పుడు. సో ఇప్పుడు కూడా ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది కొనసాగుతుంది. సో భారత పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత పురాతనమైన కమిటీ ఏది అని అడిగితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ చట్టం ప్రకారం ఏర్పాటైందంటే 1919 చట్టం ప్రకారం. 1967 నుంచి అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా ప్రతిపక్ష నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు ఉంటున్నారు. సో ఆ పదవి డిఫాల్ట్ గా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. 1967 నుంచి ఈ సాంప్రదాయాన్ని, ఈ కన్వెన్షన్ ని, ఈ పద్ధతిని తీసుకొని వచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1967. ఇందులో 15 మెంబర్స్ ఉంటారు. 15 మంది లోక్సభ నుంచి 7 రాజ్యసభ నుంచి ఉంటారు. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది మొదటిసారిగా మనకు 1919 యాక్ట్ ద్వారా వచ్చింది. అండ్ అదే విధంగా లీ కమిషన్ అనేది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రికమెండ్ చేసింది. అండ్ చట్టం 1919, అమలయ్యింది 1921, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చింది మాత్రం 1926 లో ఏర్పాటైంది. రైట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926 లో మనకు ఏర్పాటు అయ్యింది. సో ఈ విధంగా ఏర్పాటైన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వాతంత్రం అనంతరం మనకు యూపీఎస్సీగా మారింది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మారింది, రాజ్యాంగబద్ధ సంస్థ అయ్యింది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ మరి అప్పుడు ప్రధాన అధికారి ఎవరు ఈ చట్టం ప్రకారము అనంటే గవర్నర్ జనరల్. కేంద్ర స్థాయిలో గవర్నర్ జనరల్. రైట్, గవర్నర్ జనరల్. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు రాష్ట్రపతి ఉన్నారో అప్పుడు గవర్నర్ జనరల్ ఉన్నారు. మరి 1919 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ అని ఆయన ఉన్నారు. పాలనకు సంబంధించి జాబితాను కేంద్రము, ప్రావిన్షియల్ గా విభజించారు. అనంటే కేంద్రము, రాష్ట్రంగా విభజించారు. కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రానికి కొన్ని అధికారాలు. బాగా గుర్తుపెట్టుకోండి, కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రానికి కొన్ని అధికారాలు. ఆ విధంగా ఉంది. నెక్స్ట్, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో 6 సభ్యుల్లో 3 భారతీయులు ఉండాలని చెప్పారు. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, వైస్రాయ్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇది మనం 1773 యాక్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 1773 చట్టంలో 4 ఉండేవారు. పిట్స్ ఇండియా యాక్ట్ లో 3 అయ్యారు. ఆ తర్వాత 1833 చట్టంలో 4 అయ్యారు, ఒకరు లా మెంబర్. అండ్ ఆ తర్వాత 1862 చట్టంలో 5 మంది అయ్యారు. అండ్ ఆ తర్వాత మనకు 1909 చట్టంలో మొదటిసారిగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదా కార్యనిర్వాహక మండలిలో మొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించారు. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు 1919 యాక్ట్ ద్వారా 6 సభ్యులను తీసుకుంటారా ఆ మండలికి, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో. అందులో 3 భారతీయులు ఉంటారు. సో ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అదే విధంగా బడ్జెట్ ను కూడా చర్చించడం మొదలు పెట్టారు. బడ్జెట్ పైన 25% ఆఫ్ ద బడ్జెట్ మరి ఓటుకు సంబంధించింది. 25% అంటే బడ్జెట్ లో 25% ఏదైతే ఉంటుందో ఆ 25% పైన ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్ పెట్టాలంటే మీనింగ్ ఏంటంటే చర్చ జరుగుతుంది. సభ్యులు తమ అభిప్రాయం చెప్పొచ్చు, తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, అబ్జెక్షన్ చెప్పొచ్చు. సో 25% ఆఫ్ ద బడ్జెట్ పైన ఓటింగ్ కు అనుమతి ఇచ్చారు. రైట్, సో ఇది మనకి ఇంపార్టెంట్ అంశం. అండ్ నెక్స్ట్, కేంద్ర శాసనశాఖ నిరాకరించే బిల్లులను ఆమోదించే అధికారం గవర్నర్ జనరల్ కు ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటి, ఇప్పుడున్న వ్యవస్థను ఫస్ట్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఒక బిల్లు చట్టంగా మారాలి అనంటే, ఒక బిల్లు అనేది చట్టంగా మారాలి అనంటే, అంటే బిల్లు యాక్ట్ కావాలి అనంటే 3 దశలను దాటుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు యాక్ట్ అవుతుంది. ఎవరెవరు? లోక్సభ అనే వ్యక్తి ఒప్పుకోవాలి, రాజ్యసభ అనే వ్యక్తి ఒప్పుకోవాలి, రాష్ట్రపతి అనే వ్యక్తి వ్యవస్థ ఒప్పుకోవాలి. అప్పుడు చట్టంగా మారుతుంది. 3 స్టేజీల్లో. సో
ఎవరు ఎక్కడ ఆపేసినా ఆగిపోతుంది. అయితే బిల్లుల తీరుని బట్టి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ బిల్లు అనుకోండి, అవన్నీ రానున్న క్లాస్ లో డిస్కస్ చేస్తాం క్లియర్ గా. సాధారణ బిల్లు అయితే మరి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే ఆర్థిక మనీ బిల్లు లేదా ఆర్థిక బిల్లు అయితే రాజ్యసభ ఏం చేయలేదు దానికి. అండ్ రాజ్యాంగ సవరణ బిల్లుకి ఒక పద్ధతి, ఆ పద్ధతిని చూద్దాం. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ముందుగా ఐదర్ లోక్సభ రాజ్యసభ, ఒక హౌస్ తర్వాత ఒక హౌస్, మొత్తానికి ఈ రెండు సభలలోనే బిల్లు వస్తుంది, ఎక్కడైనా రావచ్చు. రెండు ఒప్పుకుంటే రాష్ట్రపతి కూడా ఒప్పుకుంటే చట్టంగా మారుతుంది. అండ్ రెండులో ఏది ఒప్పుకోకపోయినా అది అక్కడతో ప్రక్రియ ఆగిపోతుంది. కానీ మనకు 1919 యాక్ట్ ఏం చెప్తున్నారు, కేంద్ర శాసనశాఖ నిరాకరించే బిల్లులను ఆమోదించే అధికారం ఉంటుంది. అంటే మనకు లోక్సభ రాజ్యసభ ఒప్పుకోలేదు అనుకోండి, వద్దు అని, అయినా సరే రాష్ట్రపతి దాన్ని ఆమోదించవచ్చు. అంటే తను అనుకున్నది తాను చేయొచ్చు. ఈ విధంగా అప్పట్లో మనకు గవర్నర్ జనరల్ కు విశేష అధికారాలను ఇచ్చారనమాట. ఒక్క మాట చెప్పాలంటే మేము చేయాలనుకుంది చేస్తాం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్న భావన అక్కడ కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు పరాయి పాలనలో ఉన్నాం. ఇప్పుడు అట్లా కుదరదు. ఇప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్, రాజ్యాంగపరమైన పద్ధతి ఏంటంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ముగ్గురు ఒప్పుకోవాలి. ఒకరు ఒప్పుకొని ఇంకొకరు ఒప్పుకోకపోయినా కూర్చొని మాట్లాడుకొని ఆ బిల్లులను చట్టాలుగా మారుస్తారు. ఇప్పుడు వ్యవసాయ బిల్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఉంది. పార్లమెంట్ లో చర్చ చేపెట్టండి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కనీవిని ఎరుగని రీతిలో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సో ఈ విధంగా మనకు అంశం అనేది ఉంటుంది. ఇదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేసింది కేంద్ర స్థాయిలో. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కేంద్ర స్థాయిలో ద్విసభ శాసన విధానం ఉంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వచ్చింది, యూపీఎస్సీ వచ్చింది. అదే విధంగా మనకు చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు ఎన్నికవుతారు ఈ చట్టం ప్రకారం. అండ్ శాసన వ్యవస్థ నిరాకరించిన బిల్లులను కూడా గవర్నర్ జనరల్ ఆమోదించవచ్చు. మరి రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంది ఈ చట్టం ప్రకారం అంటే ద్వంద్వ ప్రభుత్వము వచ్చింది. మళ్ళీ ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి, సో ఇక్కడ బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. డయార్కీ అంటాం ఇంగ్లీష్ లో దీన్ని, ద్వంద్వ ప్రభుత్వాన్ని. ద్వంద్వ ప్రభుత్వము వచ్చింది. ఏం చేస్తారంటే పాలనా అంశాలను రెండుగా విడదీస్తారు. ఒకటి రిజర్వ్డ్, రెండు ట్రాన్స్ఫర్డ్, బదిలీ చేసిన. పేరే చెప్తుంది. రిజర్వ్డ్ అంటే ఎవరికి రిజర్వ్డ్, బ్రిటిష్ వాళ్ళకి రిజర్వ్డ్, దాట్స్ ఇట్, బ్రిటిష్ వాళ్ళకి రిజర్వ్డ్. ట్రాన్స్ఫర్ అంటే ఎవరికి బదిలీ చేశారు, భారతీయులకు ట్రాన్స్ఫర్ అయింది. సో ఇలా అధికారం రెండుగా డివైడ్ అయి ఉంటే మనకు ద్వంద్వ ప్రభుత్వము అంటాం, డయార్కీ అని అంటాం. ఓకే, డయార్కీ అని అంటాం. సో ఒక్కసారి వినండి, ఇవన్నీ డిస్కస్ చేసిన పాయింట్స్. మనకు 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగిందని చెప్పాను, అలహాబాద్ అగ్రిమెంట్. సో ఫస్ట్ క్లాస్ లో ఈ పాయింట్ డిస్కస్ చేశాను, చూడండి వాళ్ళంటే చూడండి. ఈ అలహాబాద్ చట్టం ద్వారా మనకు దీవానీ ప్రభుత్వము, నిజామత్ ప్రభుత్వము అనేది వచ్చింది. దీవానీ ప్రభుత్వం, నిజామత్ ప్రభుత్వం. సో ఒకే దగ్గర ఇట్లా రెండు అధికార కేంద్రాలు ఉంటే దాన్ని డయార్కీ లేదా ద్వంద్వ ప్రభుత్వము అంటాం. క్వశ్చన్ వినండి, ఒప్పందం ద్వారా తొలిసారిగా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వము లేదా డయార్కీ ఎప్పుడు వచ్చింది అని అడిగితే మనం అలహాబాద్ ఒప్పందం ప్రకారం 1765లో బెంగాల్ ప్రాంతంలో వచ్చింది అని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒప్పందం ప్రకారం వచ్చింది, చట్టం ప్రకారం కాదు. అలహాబాద్ ఒప్పందంలో మొఘల్ రాజు, నాటి బెంగాల్ రాజు ఒప్పుకున్నారు ఇట్లా, ఎస్ మేము ఇలా మీకు అధికారం ఇస్తామని చెప్పాము. ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయారు వాళ్ళు. యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు మరి గెలిచిన వాడు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఒప్పుకున్నారు, దీవానీ ప్రభుత్వం, నిజామత్ ప్రభుత్వం అని. సో ఒప్పందం ద్వారా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందంటే అలహాబాద్, 1765 బెంగాల్ ప్రాంతం. నెక్స్ట్ మళ్ళీ వినండి, 1784లో మనకు పిట్స్ ఇండియా చట్టం అనేది వచ్చింది. పిట్స్ ఇండియా చట్టం, దీంట్లో కూడా నేను మీకు చెప్పి ఇదంతా కవర్ చేశాను. పిట్స్ ఇండియా చట్టం ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది. ఈ పిట్స్ ఇండియా చట్టంలో కూడా మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వచ్చింది. ఈ పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏం చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కు అదనంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కూడా తీసుకొని వచ్చారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కు అదనంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని కూడా తీసుకొని వచ్చారు. అంటే అక్కడ కూడా రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రాజకీయ కార్యకలాపాలకు, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వ్యాపార కార్యకలాపాలకు వాడారు. సో ఈ విధంగా రెండు వ్యవస్థలు ఉంటే అది కూడా ద్వంద్వ ప్రభుత్వం. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఒక చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వం లేదా డయార్కీ ఎప్పుడు వచ్చింది అని అంటే 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం. ఒప్పందం ప్రకారం ఎప్పుడు వచ్చింది అని అంటే లైక్ అలహాబాద్ ఒప్పందం ద్వారా వచ్చింది. అండ్ అదే విధంగా మరి
రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా ఎప్పుడు వచ్చింది అంటే 1919 చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో డయార్కీని ప్రవేశపెట్టారు. సో అండ్ రిజర్వ్డ్ అంశాలకు గవర్నర్ బాధ్యుడు. రాష్ట్ర స్థాయిలో మన గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర స్థాయిలో రిజర్వ్ అంశాలకు అన్నిటి కూడా ఆయనే బాధ్యుడు. కార్యనిర్వాహక కౌన్సిల్ ద్వారా ఆయన వాటిని నిర్వహిస్తారు. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్ ని. సో ఏ విధంగా అయితే కేంద్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకుంటారో గవర్నర్ జనరల్, రాష్ట్ర స్థాయిలో కూడా గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా వాటిని నిర్వహిస్తారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఏ సభకు కూడా బాధ్యులు కారు, జవాబుదారీగా ఉండరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా రాష్ట్రపతి ఏ విధంగా ఈ ఆమోదం పొందిన బిల్లులను అమలు చేస్తారు అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా, ఎగ్జిక్యూటివ్ ద్వారా. ప్రస్తుతం రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ ద్వారా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను అమలు చేస్తారు. మరి ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఫస్ట్ పర్సన్ ఎవరంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి, వీళ్ళు అమలు చేస్తారు దాన్ని. సో మరి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి పార్లమెంట్ కు జవాబుదారీగా ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ ప్రశ్నించవచ్చు, ఓకే, పార్లమెంట్ అడగొచ్చు. ఇప్పుడు రైతులు కూడా ఏం కోరుతున్నారు, పార్లమెంట్ లో చర్చించండి బిల్లు గురించి, వ్యవసాయ రంగంలో మీరు వచ్చిన సంస్కరణలను పార్లమెంట్ ఎందుకు చర్చించట్లేదు, పార్లమెంట్ లో చర్చించండి అంటే గవర్నమెంట్ కూడా దిగి వస్తుంది. పార్లమెంట్ కు జవాబుదారీ, అక్కడ పార్లమెంట్ సభ్యులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లోక్సభకు ప్రత్యక్షంగా జవాబుదారీ, అక్కడ మెజార్టీ లేకపోతే రాజీనామా కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఈ రిజర్వ్డ్ అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి కార్యనిర్వాహక కౌన్సిలర్లు ఉంటారు. వాళ్ళు ఏ సభకు కూడా జవాబుదారీ కానే కాదు. అండ్ ఇంపార్టెంట్ అధికారాలని వాళ్ళ చేతిలోనే వాళ్ళు అట్పెట్టేసుకున్నారు. లైక్ విదేశీ వ్యవహారాలకు సంబంధించి, రక్షణకు సంబంధించి, ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఎవరికి జవాబుదారీ కాదు. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రశ్నించే హక్కు లేదు. ఇది రిజర్వ్డ్ అంశం. మరి ట్రాన్స్ఫర్డ్ అంశాలంటే భారతీయులకు బదిలీ చేసినవి. సో ఇవన్నీ ఎవరికి ఇస్తారంటే సభకు ఎన్నికైన వాళ్ళకి ఇస్తారు. ఏ సభకైతే వాళ్ళు ఎన్నికవుతారో దానికి జవాబుదారీగా ఉండాలి. సో అంటే సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయిన వాళ్ళని నియమిస్తారు. సో ఇప్పుడు కూడా అంతే కదా, మన భారతదేశంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, రాష్ట్రంలో అయితే అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఎన్నికైన వాళ్ళే మంత్రులు అవుతారు. అలా కాకుంటే 6 months లో ఎన్నిక కావాలి. సో ఇక్కడ కూడా అంతే, ఈ వ్యవస్థ అప్పుడు కూడా మనకు ఏర్పాటు అయ్యింది. సో భారతీయులు ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్ జాబితాలో మంత్రులుగా నియామకమయ్యారో వాళ్ళు ఆయా సభలకు జవాబుదారీగా ఉండాలి. ప్రశ్నలు అడిగే వాటికి సభ్యులకు సమాధానం చెప్పాలి. సో పారిశుద్ధ్యము, నీటి పారుదల ఇట్లాంటి అన్ని కూడా భారతీయులకు అప్పగించారు. సో రైట్. అండ్ నెక్స్ట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, గవర్నర్ జనరల్ రిజర్వ్డ్ జాబితాలోని అంశాలపై జోక్యం చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో రిజర్వ్డ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు జోక్యం కలిగేసుకుని ఇలా చేయండి అని చెప్పవచ్చు. కానీ ట్రాన్స్ఫర్ జాబితాలో అంశాలపై జోక్యం ఉండదు. ఎవరు? కేంద్ర స్థాయిలో ఉండే గవర్నర్ జనరల్, సెక్రటరీ ఆఫ్ స్టేట్. రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, అసలు వాళ్ళు జోక్యం చేసుకునే స్థాయి కూడా ఆ సబ్జెక్టులకు ఉండదు. పారిశుద్ధ్యము ఏం జోక్యం చేసుకెళ్తారు, నీటి వాటర్ సప్లై, ఓకే, ఇట్లాంటి చిన్నవన్నీ ఇందులో ఉండేవి. సో ఇవన్నీ కూడా వాళ్ళు జోక్యం చేసుకోవడం కట్టడి చేశారు. కానీ మరి గవర్నర్ మాత్రం జోక్యం చేసుకోవచ్చు. ఈ విధంగా అప్పుడు వ్యవస్థ అనేది ఏర్పడింది. సో ఇది మనకు 1919వ చట్టము. ఓకే, బాగా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. అయితే ఈ 1919 చట్టం తర్వాత ఎన్నో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరిగాయి. ఇవన్నీ కూడా హిస్టరీలో భాగంగా ఉంటాయి. సో జస్ట్ నేను బ్రీఫ్ గా రివ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. మనకు 1919 చట్టానికి ముందే ఈ రౌలాట్ యాక్ట్ రావడము, ఆ తర్వాత జలియన్ వాలాబాగ్ దుర్ఘటన, ఈ రెండింటిని అప్పట్లో మహాత్మా గాంధీ బాగా తీవ్ర స్థాయిలో ఆయన దాన్ని వ్యతిరేకించారు. అండ్ ఆ తర్వాత ఖిలాఫత్ ఉద్యమం, అప్పుడే మనకు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రిటిష్ ఏం చేసిందంటే టర్కీలో, ఓకే, ఖలీఫా ఉంటారనమాట, ఇస్లాం మతానికి సంబంధించి ఒక అత్యున్నతమైన వ్యవస్థ. మరి దాన్ని కూడా డిస్టర్బ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతస్థులు దాన్ని వ్యతిరేకించారు. సో దీంతో మరి హిందూ ముస్లింల ఐక్యతకి ఇది మంచి సమయం అని చెప్పి మహాత్మా గాంధీ భావించారు. అందుకే ఖిలాఫత్ ఉద్యమంలో వాళ్ళకి సపోర్ట్ చేశారు. సో అండ్ ఇది రాజకీయపరమైన అంశం. యుద్ధం అనేది రాజకీయపరమైన అంశం. రాజకీయపరమైన అంశానికి మరి మా మతపరమైన అంశానికి ఎందుకు మీరు వచ్చారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతస్థులు ప్రశ్నించారు. సో అదే ఒక గొప్ప ఉద్యమంగా మారింది, అదే ఖిలాఫత్ ఉద్యమం. అండ్ ఇదే సమయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా
ప్రారంభించారు. సో మొట్టమొదటిసారిగా ఆయన ప్రత్యక్షంగా ఆయన ఉద్యమంలోకి వచ్చారని చెప్పొచ్చు. అంతవరకు చేసిన ఉద్యమాలు లోకలైజ్డ్ గా ఉన్నాయి. సో ఓకే, గత క్లాస్లో నేను ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. కేక్ అని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా గత క్లాస్లో ఒక యూట్యూబ్ వీడియో ఉంది, మీరు అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. రైట్. సో ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు. అండ్ అంటే స్వాతంత్రాన్ని ఉద్దేశించి మహాత్మా గాంధీ చేసిన మొట్టమొదటి ఉద్యమంగా చెప్పొచ్చు. అంతకుముందు చేసిన అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ కానీ, ఖేదా సత్యాగ్రహం కానీ, వీటిల్లో ఆయన స్థానిక సమస్యలపైన పోరాడారు. కానీ స్వాతంత్రాన్ని ఉద్దేశించి చేసిన మొట్టమొదటి ఉద్యమంగా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మడ్డిమన్ అనే ఒక కమిటీని వేసింది. ఎవరు వేశారంటే బ్రిటిష్ ప్రభుత్వము. సో ఎందుకు అనంటే ఈ 1919లో వచ్చిన చట్టం అమలుకు సమీక్షకు సంబంధించి ఇది ఎలా అవుతుంది, ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి. అండ్ ఈ మడ్డిమన్ కమిటీని భారతీయులు ఆహ్వానించారు, భారతీయులు దీన్ని ప్రోత్సహించారు. ఎందుకు అనంటే ఇందులో భారతీయులు కూడా సభ్యులుగా ఉన్నారు. అంటే భారతీయుల కోసం చేసిన చట్టము భారతీయులకు అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయులకు స్థానం కల్పించారని చెప్పి స్థానం కల్పించారు. లైక్ ఇందులో మనకు తేజ్ బహదూర్ సప్రు ఉన్నారు, అలాగే శివస్వామి అయ్యర్ ఉండేవారు, జిన్నా మహమ్మద్ అలీ జిన్నా కూడా, అలాగే పరాంజపే అండ్ మహమ్మద్ షఫీ, వీళ్ళందరికీ కూడా చోటు కల్పించారు ఈ మడ్డిమన్ కమిటీలో. కాబట్టి భారతీయులు కూడా దీన్ని ఆహ్వానించారు. అయితే ఆ తర్వాత బ్రిటిష్ లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ మడ్డిమన్ కమిటీని తీసేసి దీని స్థానంలోనే సైమన్ కమిషన్ ను ఆహ్వానించారు. మరి ఈ సైమన్ కమిషన్ అన్నది భారతీయులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఎందుకు సైమన్ కమిషన్ ని భారతీయులు వ్యతిరేకించారు అంటే ఇందులో ఒక్క భారతీయుడు కూడా లేడు, మొత్తం అందరూ బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. సో ఇందులో ఇంకో చెప్పుకోదగ్గ వ్యక్తి సైమన్ కమిషన్ ఎవరంటే అట్లీ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. క్లెమెంట్ అట్లీ. ఎందుకు అనంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటికి ఈయన ప్రధానమంత్రిగా ఉన్నారు. సో బ్రిటిష్ ప్రధానమంత్రిగా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరంటే క్లెమెంట్ అట్లీ. సో సైమన్ కమిషన్ లో ఆయన భాగంగా ఉన్నారు. రైట్. సో ఈ సైమన్ కమిషన్ భారతీయులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు నాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మనకు బిర్కెన్ హెడ్ ఆయన ఏం చేశారంటే భారతీయులను పిలిచి ఒక ఛాలెంజ్ చేశారు. మొత్తం భారతీయులు అంటే ఎన్నో సోషల్ గ్రూప్స్ ఉన్నాయి, హిందూస్, ముస్లిమ్స్, సిక్ కమ్యూనిటీ, ఇట్లా ఎన్నో సోషల్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ అంతరాలు ఉన్నాయి. ఇలాంటి భారతదేశానికి ఒక చట్టం రూపొందించడం అంత ఆషామాషి కాదు. మేము అలాంటి ఒక సమగ్రమైన చట్టం తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు మీరు ధర్నాలు చేస్తున్నారు, చట్టం రాయడం అంత ఈజీ కాదు, కావాలంటే మీరు ఒక ట్రాస్ చూపించండి అని ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ ని మోతీలాల్ నెహ్రూ స్వీకరించారు. మోతీలాల్ నెహ్రూ స్వీకరించి రాసి చూపిస్తామని చెప్పి చేశారు. అంటే భారతదేశంలో రాజ్యాంగ రచనకు సంబంధించి మొట్టమొదటి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు అనంటే మోతీలాల్ నెహ్రూ. మొట్టమొదటి యత్నంగా ఇది మనము చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా ఆయన మోతీలాల్ నెహ్రూ ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి రాజ్యాంగాన్ని సో ఇందులో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు 9 మంది సభ్యులతో కలిపి. అండ్ వాళ్ళందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని రాశారు. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకు ఫండమెంటల్ రైట్స్ ను ప్రస్తావించిన నివేదిక ఏది అంటే నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ అంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్. మొట్టమొదటిసారిగా ఇది ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి పౌరులకు అని చెప్పి చెప్పింది. అదేవిధంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి అని కూడా ఈ నెహ్రూ రిపోర్ట్ చెప్పింది. భాషా ప్రాతిపదికన. సో అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలి. సో ఈ విధంగా ఎన్నో అంశాలతో చెప్పింది. అయితే దీన్ని జిన్నా వ్యతిరేకించారు. రైట్. సో అండ్ ఆల్రెడీ బిర్కెన్ హెడ్ ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి, ప్రతి భారతీయుడు ఒప్పుకోవాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరు ఒప్పుకుంటే మీరు రాసిన చట్టం అమలు చేయడం మాకేం అబ్జెక్షన్ లేదన్నారు. కానీ రైట్ ఆ విధంగా జరగలేదు, అందుకు భిన్నంగా జరిగింది. మహమ్మద్ అలీ జిన్నా అంటే ఇస్లాం వర్గం అయితే ఉందో దీన్ని అంగీకరించలేదు. మత ప్రాతిపదికన నియోజకవర్గాలను ఆయన మోతీలాల్ నెహ్రూ అంగీకరించలేదు. రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఈ పద్ధతి ఉండకూడదని చెప్పారు, దాన్ని వ్యతిరేకించారు జిన్నా. ఈ విధంగా ఇప్పుడు బిర్కెన్ హెడ్ ఏమన్నారు చూసారా, రాజ్యాంగం రాయడము, ఒక చట్టాన్ని తేవడం ఎంత కష్టమైందో, అన్ని సోషల్ గ్రూప్స్ కి యాక్సెప్ట్ అయ్యాలని తీసుకురావాలి, అది మేము చేయగలము అని చెప్పి అప్పుడు చెప్పారు అనమాట.
సో మరి సైమన్ కమిషన్ అయినప్పటికీ సైమన్ కమిషన్ బాయ్కాట్ చేశారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడుతూ అప్పుడు జరిగిన లాఠీ చార్జీలో లాలా లజపతి రాయ్ చనిపోయారు. లాహోర్లో పెద్ద ఎత్తున మనకు లాఠీ చార్జ్ జరిగింది, దాంట్లో ఆయన చనిపోయారు. అదేవిధంగా ఈ సైమన్ గో బ్యాక్ మూవ్మెంట్ లోనే భాగంగా మనకు టంగుటూరు ప్రకాశం పంతులు మద్రాసులో ఆంధ్ర కేసరిగా మారారు. సో ఈ విధంగా ఎన్నో మార్పులు జరిగాయి అన్నమాట ఈ సైమన్ కమిషన్. అయితే సైమన్ కమిషన్ తను సేకరించాల్సిన వివరాలు తీసుకొని గవర్నమెంట్ కి సబ్మిట్ చేసింది. సో ఇవన్నీ కూడా హిస్టరీలో భాగంగా ఉంటాయి మనకు. సో మరి ఈ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ తర్వాత జిన్నా కూడా తన ఒక రిపోర్ట్ సమర్పించారు. ఓకే, ఆయన కూడా కొన్ని అంశాలతో ఒక రాజ్యాంగాన్ని అనేది ఆయన కూడా రూపొందించారు, రైట్. అండ్ ఆ తర్వాత ఏం చేసింది, ఓకే 1919 చట్టాన్ని సమీక్షించాము. ఇప్పుడు దీని స్థానంలో 10 సంవత్సరాల్లో మరో కొత్త చట్టం తెస్తాం. 1929లో ఒక కొత్త చట్టాన్ని మేము తీసుకొని వస్తాం, రండి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి భారతీయులను ఆహ్వానించారు. సో ఈ క్రమంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలే ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం, మొదటిది, రెండోది, మూడోది. సో ఇప్పుడు మనం ఓకే ఫర్దర్ గా వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే 6 months కరెంట్ అఫైర్స్ జూలై టు డిసెంబర్, ఓకే జూలై టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 199 రూపీస్కే వ్యోమ అందిస్తూ ఉంది. సో అత్యంత సమగ్రంగా ఉంటున్నాయి కరెంట్ అఫైర్స్, మీకు జనరల్ స్టడీస్ జీకేను కవర్ చేస్తూ ఉంది. లేదా మాకు 1 month ప్రకారం కావాలంటే ₹99 పే చేసి ఏ నెల కా నెల మీరు తీసుకోవచ్చు. 199 పే చేయడం వల్ల మీకు 6 months కరెంట్ అఫైర్స్ వస్తుంది. అండ్ నవంబర్ 1st నుంచి సమగ్రంగా మేము పీడిఎఫ్ ను కూడా అందిస్తున్నాం. నవంబర్ 1st నుంచి ఆస్పిరెంట్స్ అందరికి కూడా పీడిఎఫ్ అందిస్తూ ఉన్నాము. సో ఓకే రానున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ కావాలనుకున్న ప్రతి ఆస్పిరెంట్ వెంటనే వ్యోమ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్లాస్లను చూసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనకు ఓకే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, సైమన్ కమిషన్ రిపోర్ట్ రెడీగా ఉంది అండ్ మీ విన్నపాలు కూడా తీసుకున్నాం, మనకు ఓకే ఒక సరికొత్త చట్టాన్ని తీసుకొని వద్దాం. 1919 చట్టంలో లోపాలను సరిదిద్దుకుందాం అని పిలిచారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది అండ్ ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎలాంటి రిజల్ట్ రాలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేసింది. దీంతో ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించాలని చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయడం కోసము గాంధీకి ఇర్విన్ నాటి గవర్నర్ జనరల్ గా ఉన్నారు ఇక్కడ. సో గాంధీకి ఇర్విన్ కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, దీన్నే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని అంటాం. దీని ప్రకారం మరి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ తరఫున మహాత్మా గాంధీ పార్టిసిపేట్ చేశారు, కానీ ఇది కూడా పెద్దగా నిర్ణయాలు తీసుకోలేదు. సో ఇప్పుడు ఏం జరిగింది అని అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ కాకముందే మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేస్తున్నారు ఆయన. కానీ ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆయన లండన్కి వెళ్ళారు. మహాత్మా గాంధీ తిరిగి వచ్చి మళ్ళీ ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయనను పూణేలో ఎరవాడ జైల్లో అరెస్ట్ చేసి పూణే ఎరవాడ జైలు తరలించారు ఆయన్ని. సో ఆయన ఇప్పుడు పూణేలో ఎరవాడ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో మనకేం చేశారంటే బ్రిటిష్ కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. కమ్యూనల్ అవార్డ్, ఓకే కమ్యూనల్ అవార్డ్. సో ఎలాగైతే ముస్లింలకు అండ్ క్రిస్టియన్లకు మత ప్రాంతం నియోజకవర్గం కేటాయించారో బాగా అణగాడిన వర్గాలకు, రైట్, సో ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కోరిన మేరకు వాళ్ళకు కేటాయించారు. దీన్ని కమ్యూనల్ అవార్డ్ అంటాం. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఆయన నిరాహార దీక్ష చేశారు. ఓకే, సో అంటే ఈ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అభ్యున్నతి దిశగా తీసుకెళ్ళాలి, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ పట్ల ఉండే వివక్షను పూర్తిగా ఓకే తొలగించాలని కోరుకునేవారు ఇద్దరు కూడా, మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ ఇద్దరు కూడా కోరుకునేవాళ్ళు. అయితే వాళ్ళ పంతాలు వేరుగా ఉన్నాయి ఇక్కడ. అండ్ మరి వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ రావడం అండ్ మహాత్మా గాంధీ ఈ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టడం తోటి కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో మదన్ మోహన్ మాలవ్య అట్లాంటి ఎందరో గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరి మధ్య చర్చ ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందమే పూనా ఒడంబడిక. సో మనకు కమ్యూనల్ రిప్రజెంటేషన్ ప్రకారం ఉండే సీట్లను డబల్ చేశారనమాట. 71 కేటాయించారు మొదలు, దాన్ని డబల్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ అంటే అన్ని సామాజిక వర్గాలు ఓటు వేయొచ్చు, అదే తేడా. మనం 1909 యాక్ట్ చెప్పినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే సెకండ్ క్లాస్ చూడండి పాలిటీ. సో ఈ విధంగా మనకు గాంధీకి నెహ్రూకి మధ్య పూనా ఒడంబడిక జరిగింది. ఇప్పుడు
వేదిక అనేది సెట్ అయింది. ఏంటి ఆ వేదిక? నంబర్ 1 సైమన్ కమిషన్ రిపోర్ట్ ఉంది. మొదటి 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు విఫలమైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ గాంధీకి అంబేద్కర్కి మధ్య వారిద్దరు గొప్ప నేతలకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ సాల్వ్ అయిపోయి పూణే ఒప్పందం అనేది సమస్యపోయింది. పూణే ఒప్పందం ద్వారా సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినాయి. కాబట్టి 1929లో రావాల్సిన చట్టం 1935లో వచ్చింది. రైట్, 1935 1935 చట్టము. సో భారతదేశంలో బ్రిటిష్ చేసిన చట్టాలన్నింటిలోకెల్లా ఒక సమగ్రమైన చట్టం. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ 1215 సంవత్సరం నుంచి చట్టాలు చేస్తుంది. 1215 అప్పుడు వాళ్ళు మ్యాగ్నా కార్టా ఇచ్చారు. వాళ్ళ దేశానికి సంబంధించి 1215లో మ్యాగ్నా కార్టా గొప్ప ప్రకటన అనేది బ్రిటిష్ లో వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో చట్టాలు చేశారు. ఆ చట్టాలన్నింటిని మించి కూడా అత్యంత సమగ్రమైన చట్టము. అంటే 800 సంవత్సరాలుగా బ్రిటిష్ తన కోసం చేయని ఒక సమగ్రమైన అత్యంత విపులీకృతమైన చట్టాన్ని మనకు 1935 యాక్ట్ లో చేశారు. ప్రస్తుతం మనకు భారత రాజ్యాంగం 440 పైన ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీనిలో అత్యధికంగా 1935 నుంచి తీసుకున్నవే ఉన్నాయి. సో భారత రాజ్యాంగానికి ప్రస్తుతం అతిపెద్ద సోర్స్ మూలం ఏది అంటే 1935 చట్టము. అండ్ ప్రస్తుత భారత రాజ్యాంగానికి నకలు లాంటిది ఏది అని అంటే 1935 చట్టము. రైట్. సో భారత్ లో బ్రిటిష్ రూపొందించిన చట్టాల్లోకెల్లా అత్యంత సమగ్రమైన ప్రస్తుత రాజ్యాంగానికి ఉన్న మూలాల్లో అన్నిటికంటే ఇది పెద్దది. అంటే భారతదేశము ఎన్నో అంశాలను ఎన్నో దేశాల నుంచి గ్రహించింది. అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్, బ్రిటిష్ నుంచి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, కెనడా నుంచి సమాఖ్య తరహా, ఇట్లా ఎన్నో స్వీకరించింది. అవన్నీ కూడా రేపటి క్లాస్ లో డిస్కస్ చేస్తాను నేను. సో వీటిల్లోకెల్లా ఎక్కువగా ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగానికి అతిపెద్ద సోర్స్ ఏది అంటే 1935వ చట్టము. ఇందులో మొత్తం 321 ఆర్టికల్స్ అండ్ ఇక్కడ వాళ్ళే 10 షెడ్యూల్స్ ఉన్నాయి. 321 ఆర్టికల్స్ అండ్ 10 షెడ్యూల్స్ ఇందులో మనకు ఉన్నాయి. సో రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేశారు. సో గుర్తుందా మనకు 1919 యాక్ట్ ప్రకారం రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం వచ్చింది. రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్డ్ ఏమో బ్రిటిష్ వాళ్లకు, ట్రాన్స్ఫర్డ్ ఏమో మనకు మన వాళ్ళు తీసుకున్నవి జవాబుదారీగా ఉంటారు, వాళ్ళు తీసుకున్నవి జవాబుదారీగా ఉండరు. అలా ఉండింది. రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసేశారు. దీన్ని కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వం తీసేసి కేంద్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టారు. అంటే అర్థం ఏంటి? రాష్ట్రాలకు రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ మొత్తం భారతీయులకే ఇచ్చేశారు. అంటే స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలకు కల్పించారు. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ గా అడగొచ్చు. అండ్ కేంద్ర స్థాయిలో మళ్ళీ ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్ అనేది ఏర్పాటైంది. సో ఈ విధంగా 1935 చట్టము. అండ్ అదే విధంగా సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. బాగా ఇంపార్టెంట్ ఇది అంశం మనకు. సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి? సో కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. అధికారాల విభజన స్పష్టంగా ఉండాలి. ఎవరు దేనిపైన అధికారాన్ని కలిగి ఉండాలి, అధికారాల విభజన స్పష్టంగా ఉండాలి. అట్లా ఉంటే దాన్ని సమాఖ్య అంటారు. ఓకే, సమాఖ్య అంటారు. సో భారతదేశంలో సమాఖ్య అనే ఒక విధానానికి ఎక్కడ బీజం పడింది అని అంటే 1935వ చట్టంగా మనము చెప్పుకోవచ్చు. రైట్, సమాఖ్య తరహా వ్యవస్థకు శ్రీకారం చుట్టారట. ఇప్పుడు కూడా మనకి ఈ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. అయితే భారతదేశ సమాఖ్య వ్యవస్థలో సాధారణంగా ఒక సమాఖ్య వ్యవస్థలో మనకు రాష్ట్రాలు పవర్ఫుల్ గా ఉంటాయి. అమెరికా తీసుకుంటే రాష్ట్రాలు చాలా పవర్ఫుల్ కేంద్రం కంటే. కానీ భారతదేశంలో కేంద్రమే పవర్ఫుల్. సమాఖ్య అని చెప్తున్నా కేంద్రమే పవర్ఫుల్. అందుకే భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య లేదా క్వాసీ ఫెడరల్ అంటాం. ఓకే, అర్ధ సమాఖ్య లేదా క్వాసీ ఫెడరల్ గా చెప్పొచ్చు. సో ఎందుకో కూడా చూద్దాం మనం. అండ్ రాష్ట్రం మనకు ఓకే, రాష్ట్రంలో ఈ విధంగా ద్వంద్వ ప్రభుత్వం అనేది ముగిసింది. అండ్ సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు. కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో అంటే ఈ 59 అంశాలపైన కేంద్రమే చట్టం చేస్తుంది. లైక్ ఇప్పుడు కూడా ఉంది చూడండి, రక్షణ. మనకు దేశానికి రక్షణ శాఖ మంత్రి ఉంటారు. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. మరి రాష్ట్రానికి రక్షణ శాఖ మంత్రి ఉండరు కదా. ఎందుకు అని అంటే రక్షణ అనేది కేంద్రానికి సంబంధించింది. కేంద్ర జాబితాలోని అంశం, వాళ్ళకే అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర జాబితా ఉంటుంది. రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు పారిశుద్ధ్యం కావచ్చు, లేదా వాటర్ అంశము, ఇవన్నీ కూడా రాష్ట్రానికి చెందినవి. దీనిపైన కేంద్రం చట్టం చేయలేదు. ఉమ్మడి జాబితా, సో కేంద్రము చేసుకోవచ్చు, రాష్ట్రము చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు తాజాగా న్యూస్ లో ఉన్న అంశం వ్యవసాయ రంగానికి సంబంధించింది. ఓకే, వ్యవసాయ రంగం.
వ్యవసాయం అన్నది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కదా, కేంద్రం ఎలా చట్టం చేస్తుంది అని చెప్పి రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇది సమాఖ్య వ్యవస్థకు విఘాతం అని కూడా చెప్తున్నాయి. కేంద్రం ఏమంటుంది, ఇది ఉమ్మడి జాబితాలో ఉంది అంశం నంబర్ కూడా చెప్పేసాయి, 33 అనే అంశం ఉంది. సో దీని ప్రకారం మేము చేసుకోవచ్చు, ట్రేడ్ అండ్ కామర్స్ కు సంబంధించినవి ఇవి అని చెప్పి కేంద్రం చెప్తూ ఉంది. సో ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా మనకు 1935 యాక్ట్ లో వచ్చాయి. సో ఓకే, అదేవిధంగా మరి ఉమ్మడి జాబితాలో కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చా చేయకూడదా, ఇది కూడా యూట్యూబ్ లో ఒక సమగ్రమైన క్లాస్ చేస్తున్నాం. వ్యవసాయ చట్టాలను ఆధారంగా చేసుకొని ఆ క్లాస్ చేసింది, చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో ఈ విధంగా మనకు సమాఖ్య వ్యవస్థ అనేది అప్పట్లో ఏర్పడింది. 59 అంశాలు, 54 అంశాలు, 36 అంశాలు. సో ఈ విధంగా ఉంది. అండ్ గవర్నర్ జనరల్ కు అవశిష్ట అధికారాలు ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. అవశిష్ట అధికారాలు ఏంటి అంటే, ఇప్పుడే నేను మీకు చెప్పినాను, కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి 1935 చట్టం ప్రకారం. రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి. ఈ 3 జాబితాల్లో లేని ఒక కొత్త అంశం వచ్చింది అనుకోండి, దాన్ని అవశిష్ట అంశము లేదా రెసిడ్యూయరీ అంటాం. ఓకే, రెసిడ్యూయరీ ఎక్కడ కూడా పేర్కొనలేదు, ఎక్కడ కూడా పేర్కొన్న దానిపైన చట్టం చేయాల్సి వచ్చింది, అప్పుడు దాన్ని రెసిడ్యూయరీ అంటాం. అప్పుడు అధికారం ఎవరికి ఇచ్చారు, గవర్నర్ జనరల్ కి ఇచ్చారు, అంటే కేంద్రానికి ఇచ్చారు. ఒక్క మాట చెప్పాలంటే అప్పట్లో కేంద్రానికి ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరు చేస్తారంటే, ఇప్పుడు రెసిడ్యూయరీ పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ కు ఉంటుంది. సో పార్లమెంట్ ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో అమలు చట్టంలో ఏదైనా కొత్త అంశం వచ్చినప్పుడు దానిపైన చట్టం చేసే హక్కు ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ కు ఉంది. అండ్ నిజమైన సమాఖ్యలో అమెరికాలో రెసిడ్యూయరీ పవర్స్ రాష్ట్రాలకు ఉంటాయి, అది నిజమైన సమాఖ్య, ఒక పరిపూర్ణ సమాఖ్య. కానీ భారతదేశం ఒక పరిపూర్ణ సమాఖ్య కాదు. కాబట్టి మనము ఓకే తర్వాత క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో భారతదేశంలో ఏ విధంగా సమాఖ్య స్వభావం ఉంది, భారతదేశంలో ఏ విధంగా ఏకీకృత స్వభావం ఉంది, ఏవి లక్షణాలు ఏవి అన్నవి. కానీ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఉండాలి, పరిపూర్ణ సమాఖ్య అనొచ్చు. కానీ కేంద్రానికి ఉంటే దాన్ని మనం అర్ధ సమాఖ్యగా చెప్పొచ్చు. అందుకే భారతదేశాన్ని అర్ధ సమాఖ్య అంటాం. సో ఇది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే 1935 నుంచి దీన్ని తీసుకున్నాం. అదేవిధంగా కేంద్ర శాసన వ్యవస్థలో ద్విసభా విధానం కొనసాగింది. మనం అక్కడ కూడా చూసాం 1919లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ లెజిస్లేటివ్ హౌస్ కౌన్సిల్ కూడా చూసాము. అదే ఇక్కడ కొనసాగింది. ఇప్పుడు కూడా భారతదేశంలో మనకు కేంద్ర స్థాయిలో 2 సభలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే తెలిసింది, రాజ్యసభ అంటే ఉంటుంది. సభ్యుల సంఖ్య 260కి పెంచారు. అప్పుడు 60 ఉండింది, 60 కాస్త 260 అయింది. ఇందులో 1/3 వంతు స్వదేశీ సంస్థానాలకు ప్రిన్సిపల్ స్టేట్స్ కేటాయించారు. అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఇప్పుడు లోక్సభ సభ్యుల సంఖ్య 375 అయింది. అప్పుడు ఎంత ఉండేది 145 ఉండేది, 145 కాస్త 375 చేశారు. దీనిలో కూడా 1/3 వంతు స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఫెడరల్ కోర్ట్ అంటే ఏంటి, ఫెడరల్ కోర్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రము రాష్ట్రం మధ్య వచ్చే డిస్ప్యూట్స్ ని డీల్ చేస్తుంది. కేంద్రము రాష్ట్రం మధ్య వచ్చే డిస్ప్యూట్ డీల్ చేస్తుంది. 1 2 రాజ్యాంగానికి సంబంధించి డిస్ప్యూట్స్ వస్తే చూస్తుంది, రాజ్యాంగం అంశాలు అంతే. ఇంకా మిగతా ఏ కేసులు కూడా చూడవు. మరి మిగతా కేసుల్లో దేశంలో అత్యున్నత స్థాయి కోర్టు అనేది ఉండదు. ఇంకా హైకోర్టులే, ఏ రాష్ట్రంలో ఉండే హైకోర్టే ఒక అత్యున్నతమైన కోర్టు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫెడరల్ కోర్టు పరిధిలో హైకోర్టులు పనిచేయవు, స్వతంత్రంగా పనిచేస్తాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తగాదాలు రాజ్యాంగేతర అంశాలకు కాకుండా మిగతా అంశాలు ఏమైనా ఉంటే హైకోర్టే అత్యున్నతమైంది. హైకోర్టు దాటి ఇంకెళ్ళడానికి కుదరదు, రైట్. అండ్ వేరే కోర్టు ఇది కూడా డీల్ చెయ్యదు. అయితే సుప్రీంకోర్టు అంశాలు ఏమైనా ప్రాబ్లం ఉంటే లండన్ లో ప్రీవీ కౌన్సిల్కి వెళ్ళొచ్చు. ఇది 1773 నుంచి కొనసాగుతుంది ఈ నిబంధన అన్నది, ప్రీవీ కౌన్సిల్. నేను ఫస్ట్ క్లాస్ లో కూడా ఈ విషయం చెప్పాను, చూడండి. సో ఈ విధంగా హైకోర్టులు అనేవి ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఇలా ఉందా సిస్టము అంటే లేదు. ఇట్లా సిస్టమ్ ఉంది అని అంటే అది పరిపూర్ణ సమాఖ్య అని అర్థం. ఓకే, పర్ఫెక్ట్ ఫెడరల్ అది. ఓకే, పర్ఫెక్ట్. అమెరికాలో అట్లాగే ఉంటుంది ఇప్పుడు. సో అమెరికాలో పరిపూర్ణ సమాఖ్యకు సంబంధించి 2 పాయింట్స్ వచ్చాయి మనకి ఇందులో. ఒకటేంటి, అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి, కానీ మన దేశంలో కేంద్రానికి ఉంది, అంటే అది అర్ధ సమాఖ్య లక్షణము. అదేవిధంగా మనకు ఒక పరిపూర్ణ సమాఖ్యలో మనకు ఫెడరల్ కోర్ట్ అనేది ఉంటుంది. కానీ భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అనేది ఉంది, సమీకృత న్యాయ వ్యవస్థ అనేది ఉంది. సమీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే హైకోర్టులు పనిచేస్తాయి. ఓకే, సుప్రీంకోర్టు
అజమాయిషి కలిగి ఉంటుంది హైకోర్టుల పైన. అదేవిధంగా ఏ అంశం పైన అయినా సరే హైకోర్టులో న్యాయం తెలియదని భావిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఏ అంశం పైన అయినా సరే. కానీ ఫెడరల్ కోర్టులో ఎట్లుంటుంది, కేవలం కేంద్ర రాష్ట్రాల మధ్య తగాదాలు, రాజ్యాంగ అంశాలు మాత్రమే డీల్ చేస్తుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అన్ని కేసులు డీల్ చేస్తుంది. సో ఈ విధంగా సమీకృత న్యాయ వ్యవస్థను తీసుకొని వచ్చారు. సమీకృత న్యాయ వ్యవస్థ ఉండడం అనేది అర్ధ సమాఖ్య లక్షణము. ఓకే, అది పరిపూర్ణ సమాఖ్య లక్షణం కానే కాదు. రైట్. సో ఇది ఇంకా మనకు చాలా అంశాలు ఉన్నాయి 1935 చట్టానికి సంబంధించి. అయితే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాల్లో మనం చదువుకుంటూ వెళ్తాం వాటిని. సో అలా చదువుకుంటున్నప్పుడు రెఫర్ చేస్తాం 1935లో కూడా ఇది ఉంది అని చెప్పి. రైట్. సో అండ్ ఓకే, ఇక్కడతో ఈ క్లాస్ ఆపుతున్నాను. అండ్ ఓకే, నెక్స్ట్ రేపు మనము రాజ్యాంగ సభ ఏర్పాటు, దానికి ముందు జరిగిన ఎన్నో అంశాలు ఉన్నాయి, ఆ అంశాలన్నీ కూడా సమగ్రంగా చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.